జరిగింది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక కాన్ఫిడెన్స్ ఏంటంటే వైనాట్ 175 ఉంటున్నారు. అక్కడ కుప్పం కూడా మేమే గెలుస్తామని పదే పదే సీఎం జగన్మోహన్ రెడ్డితో సహా పార్టీ నేతలంతా కూడా చెప్తున్నారు. పర్టికులర్గా ఇంకోటి ఆ పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటంటే రాయలసీమలో ఉన్న 4 జిల్లాలు కంప్లీట్ మేమే స్వీప్ చేస్తాం, మాకు ఎప్పుడు అక్కడ పట్టు ఉంది అనేది. పర్టికులర్గా మీ కర్నూలు జిల్లాలో ఎప్పుడు కూడా మాకు అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి ఇప్పుడు జగన్ గారికి మా వెంటే ఉంటుంది, మేమే గెలుస్తాం అంటారు. అది కాదని ఈసారి మీకు పట్టం కట్టే అవకాశం ఉంటుందా? తప్పకుండా. అంటే గతంలో 2014లో అయితేనేమి 19లో అయితేనేమి వైసీపీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చిన మాట వాస్తవమే. 19లో కూడా స్వీప్ కావడము, 14లో కూడా 3 సీట్సే రావడం జరిగింది. కానీ ఈసారి పరిస్థితి అలా లేదు. ఈసారి ఎందుకంటే ప్రజలు ఈ రాష్ట్రం ప్రభుత్వం వల్ల విసిగి వేసారిపోయినారు కాబట్టి అన్ని రంగాల్లో విఫలమైంది. అందరూ ఈరోజు మొత్తం యువత అయితేనేమి, రైతులు అయితేనేమి, మహిళలు అయితేనేమి, అందరూ ఉద్యోగస్తులు అయితేనేమి, పెన్షనర్స్ అయితేనేమి, వ్యాపారస్తులు, ప్రతి ఒక్క రంగం కుదేలైపోయింది. దీనివల్ల నెక్స్ట్ ఈ ప్రభుత్వం ఇంకా చాలు అనే స్టేజ్కి వచ్చారు. కాబట్టి తప్పకుండా ఈసారి ఎక్కువ సీట్స్ తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంటుందని మా ప్రగాఢమైన నమ్మకం. చివరిగా ఒక ప్రశ్న అంటే